ఫ్యాన్ లేదు, కరెంట్ పోయిందని వెహికల్లో పడుకుంటే ఏసీ వేసుకొని వాళ్ళు వచ్చి కాల్ చేశారు. ఆ తల్లి ఏముందో తెలుసామా, వాళ్ళందరిని వదిలేసేయండి, వారి మీద కేసులు కూడా పెట్టద్దాము. అటువంటి కమ్యూనిటీ క్రిస్టియానిటీ అమ్మ. ఈ రోజు కూడా పాస్టర్ భార్య యంగ్ అమ్మాయి అమ్మ. సరే గ్రామ్ స్టెయిన్ గారు అంటే కొద్దిగా ఆయన పెద్ద మనిషి అమ్మ, యంగ్ ఉమెన్. ఆయన 45 అంటే ఆమెకు 35 అంటూ ఉంటాయి. ఆమె ఏమొద్దా అన్న మనకు వదిలేసేద్దాం అని అన్నారు. అటువంటి కమ్యూనిటీ మీద మీరు తాగేరు లేదా తాగి నడిపిండ్రు అంటే ఎవరికన్నా ఇప్పుడు పూజారి ఉంటారమ్మా, లేకపోతే ముర్షద్ ఉంటారమ్మా, లేకపోతే పాస్టర్స్ ఉంటారమ్మా, వాళ్ళు ఇటువంటి వాటికి లోపడరు. వాళ్ళు అది ఏం ముట్టుకోరు. వాళ్ళు వాళ్ళు ఏమనంటే మనకే అది పాపం అయింది. ఆ ప్రొఫెషన్ అట్లా ఉంటుంది. పాస్టర్స్ కానీ ముర్షద్ కానీ పూజారులు కానీ వాళ్ళ ప్రొఫెషన్స్ చాలా హోలీగా ఉంటాయి. వాళ్ళని మనం తొందరపడి ఏమంటే అనకూడదు. తొందరపడి ఎవరు అంటున్నారే కానీ అది రాంగు. ఇది ముమ్మాటికి ఇది హత్య. దాని మీద మేము డిమాండ్ ఏంటిదంటే ఇమ్మీడియట్గా మీరు దాన్ని ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ జడ్జి తోటి దాన్ని తీసుకొచ్చి బయట పెట్టండి, అప్పుడు మేము సాటిస్ఫై అవుతాం. కానీ ఇప్పుడు అంటే ఇది హత్యనా యాక్సిడెంట్ అని నిర్ధారించక ముందే ఇప్పుడు అందరూ ఇది హత్య అని అనడం వల్ల మత కల్లోలాలు బయటకు వచ్చి అవ్వే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. మీడియా పర్సన్ మీకే ఇంత ఐడియా ఉంటే అలాగ ప్రభుత్వాలు నడిపే పెద్ద మనుషులు వాళ్ళకు ఉండకూడదమ్మా. పోస్ట్ మార్టం చేసి ఇప్పుడు దాకా బెటరమ్మా. చనిపోయింది ఎప్పుడు? అంత అవసరం ఏముండే? నీకు ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ నీకు సీసీ కెమెరాస్ ఉన్నాయి, అక్కడ నీకు టోల్ ప్లాజా ఉంది, అన్ని ఉంచుకొని నువ్వు ఇంకా పట్టలేదంటే మరి డౌట్ రాక ఏమవుతుందమ్మా? అది హత్యే. గవర్నమెంట్ దాన్ని నీరు కారుస్తుంది. పోలీసులు ఏముంటుందమ్మా? ప్రభుత్వాలు ఏం చెప్తే అది చేయాలి. ప్రభుత్వాలు చెప్పి నీరు కారుస్తామని నీరు కారుస్తున్నారు. ఇది ముమ్మాటికి హత్య. అంటే వెంటాడి వేటాడి కొట్టి చంపారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్, ఎందుకంటే హెడ్ లైట్ పనిచేయట్లేదు. కానీ హెడ్ లైట్ ముందే అంటే టోల్ ప్లాజా ముందే పనిచేయట్లేదు. సో టోల్ ప్లాజా దగ్గర అయినా ఆయనని అంటే దాడికి పాల్పడుతున్నారు కొంతమంది అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసుల అంటే 108 పోలీసులు ఉంటారు. అండ్ మిగతా టోల్ వ్యవస్థకైనా చెప్పాల్సి ఉండే, ఎందుకు చెప్పలేకపోయారు, ఇదెందుకు మిస్ అవుతున్నారు అని చెప్పేసి అక్కడ మాకు ఇంతవరకు ఆయన ఫోన్ దొరికితే కానీ మాకు ఈ సంఘటన తెలియదమ్మా. ఫోన్ ఇంతవరకు మా దగ్గర రాలా. ఆ ఫోన్లు అన్ని ఉండయి. ఆ ఫోన్ ఇంతవరకు పోలీసుల దగ్గరే ఉంది. దాన్ని ఏం మారుస్తున్నారో మాకు తెలియదు. వారు ఎట్లా మారుస్తున్నారు అదొక భయం ఉంది. అవన్నీ బయటకు రావాలంటే ఆయన ఫోన్ మాకు కావాలి, అప్పుడు మాకు ఇవన్నీ క్లియరిటీ ఉంటుంది. సంబంధించిన వస్తువులు ఏమి అంటే ఫ్యామిలీకి అప్పచెప్పలేదు. సో ఫైనల్ గా అంటే ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటికి 4 days అవుతుంది అయిపోయి, కానీ ఇంతవరకు దాని గురించి ఒక్క డీటెయిల్ కూడా బయటికి రాలేదు. జస్ట్ సీసీ ఫుటేజ్ కొన్ని వదులుతున్నారు. దీని గురించి అమ్మా మనం ఆశాజీవులం. ఇంకోటి మేడం, కవరేజ్ ప్రతి ఛానల్లో ఉండాలి. ఎందుకు ఉండట్లేదు కవరేజ్? అంటే దీని వెనకాల ఏంది ఉద్దేశం? కవరేజ్ లేదు. అదే మన బాలాజీ టెంపుల్లో స్వామి గారికి చిన్నగా అర్చకునికి వాళ్ళందరూ వచ్చి దాడి చేస్తున్నప్పుడు దాన్ని ఎంత రంగరాజన్ గారికి ఇంత పెద్ద చిన్న దాన్ని పెద్దగా చూపించారు భూతద్దం లాగా. ఇది హత్య జరిగిపోయింది, మనిషే పోయిండు, మనిషే లేడు భూమి మీద. లేకున్నప్పుడు ఎందుకు మీడియా కవరేజ్ లేదు? మీడియా కవరేజ్ అంత బాగా నేషనల్ మీడియా కానీ మన టీవీ9 బాగా చూస్తాం అందరం. ఎన్టీవీ, TV5 పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాటిలో ఎందుకు కవరేజ్ లేదు? అంటే ఇది ఏదో దాస్తున్నట్లే అనిపిస్తుంది మాకు. అందుకోసం అనుమానంగా ఉంది కాబట్టి ఇది హత్య. నేను ఇంకోటి చెప్తా అమ్మా, ఆ మీడియాని నేను అప్రిషియేట్ చేయాలి. ఒక విషయంలో చిన్న తమ్ముడు అబ్జర్వ్ చేయలేదు. అంతకుముందు ఏ పాస్టర్ చనిపోయినా ఎవరు చనిపోయినా కూడా లైవ్ పెట్టలేదమ్మా. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సెకండ్ టైం, ఫస్ట్ టైం మదర్ తెరీసా గారు చనిపోయారు 7 years బ్యాక్. అప్పుడు లైవ్ ఇచ్చారు నేషనల్ వైజ్. ఇప్పుడు పగడాల పాస్టర్ గారికి లైవ్ ఇచ్చారు, దానికి మేము యాక్సెప్ట్. కానీ పోలీసుల ఇన్ఫ్లుయెన్స్కి, ప్రభుత్వాల ఇన్ఫ్లుయెన్స్కి పోలీసు లోబడింది. అట్లా మీడియా వారు కూడా పడొద్దు. మీడియా వారు న్యాయంగా తీసుకెళ్ళండి, అది తమ్ముడు ఆలోచన. ఆ న్యాయాన్ని మీరు తీసుకెళ్ళండి, అన్యాయాన్ని కూడా మీరు ప్రజలు తీసుకెళ్ళండి. జడ్జిమెంట్ ప్రజలు చేస్తారు, మీ డ్యూటీ మీరు చేయండి అనేది తమ్ముడు ఆలోచన. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ నుంచి మిమ్మల్ని ట్రేస్ చేసి మరి మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నా లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా పిలిచి మరి మేము ఇంటర్వ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఎవరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇలా అనుకుంటున్నాము. ఖచ్చితంగా మా అంటే అట్లీస్ట్ శాటిలైట్ లేకపోయినా మా యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నా పేరు ఫిలిప్ అండి. ఈ పూర్తి సమాజానికి నేను ఒక సందేశం ఏమిస్తున్నామంటే, క్రైస్తవులు అనేవాళ్ళు
ఓన్లీ క్రైస్తవులు అనే వాళ్ళు కాదు, కానీ అందరు సమాజం పట్ల శాంతి కోరుకునే ప్రజలు మాత్రమే. మేము కూడా ఇప్పుడు కోరుకుంటున్నాం ఏంటంటే అందరి పట్ల శాంతిగా ఉండండి. ఈ అల్లకొల్లల వల్ల వచ్చే నష్టం తప్ప అభివృద్ధి ఉండదు, కుంటుపట్టిపోతుంది, దేశమే కుంటుపట్టిపోతుంది. అసలే కుటుంబాలు దరిద్రంలో బతుకుతున్నాం. రాత్రి పగలు కష్టపడితే గానీ రెక్కాడితే గానీ డొక్కాడని దేశంలో మనం బతుకుతుంటే ఎవరైనా, నేను ఒక క్వశ్చన్ వేస్తానండి మీడియా వాళ్ళకి, ఈ రెడ్ టీవీ ఛానల్ కి, తెలుగులో చెప్తాను. ఏంటంటే ఎవరైనా అమెరికా నుంచి వచ్చి ఇండియాలో నేను స్థిరపడ్డాను, నేను బాగా ఎడ్యుకేటెడ్ అయ్యాను అంటారా? ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డాను, మా పిల్లలు అమెరికాకి వెళ్ళారు అని చెప్పుకునే రోజులు పోతూనే ఉన్నాయి. అది అది ఆ విశ్వ సంస్కృతిని మానుకొని ఒక అమెరికన్ బిడ్డ నేను ఇండియాలో చదువుకొని బాగుపడ్డా అనే రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్, ఇప్పుడు నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వినిపిస్తుంది. ఎందుకంటే దీన్ని రాజకీయం కూడా చేస్తున్నారు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం